తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తొలగించిన ఏడుగురిని వెంటనే విధుల్లోకి నగర పాలకవర్గ నిరంకుశత్వం నగర పాలకవర్గ నిరంకుశత్వం అక్రమంగా తొలగించిన ఏడుగురిని అక్రమంగా తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికులు నిజంగా పెట్టిన డిమాండ్లు చూస్తే నిరవధిక దీక్ష దాకా వెళ్లాల్సిన డిమాండ్లు కాదు. పాలక వర్గం అంత నిర్లక్ష్యంగా ఉంది. నాయకత్వాన్ని పిలిచి మాట్లాడి సమస్యలు పలానా రోజు పరిష్కారం చేస్తామని చెప్పాలి, పరిష్కారం చేయాలి. 23 రోజులుగా రిలే దీక్షలు జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ ఆఫీసు కోతవేటి మొత్తం గడిపిన 100 గజాల దూరంలో కూడా లేదు. కమిషనర్ కార్యాలయం కానీ మేయర్ గారి కార్యాలయం 100 గజాల దూరంలో కూడా లేనటువంటి నాయకులు, అధికారులు కార్మికుల సమస్యల మీద స్పందించి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేసి జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత విస్మరించడం వల్లనే ఈరోజు మన నాయకులు, మన కార్మికులు ప్రాణాలు తెగించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు కూడు పెట్టండి, మా కుటుంబాలకు అన్నం పెట్టండి, మా కుటుంబాలకు చంపకండి అని చెప్పే పత్రం కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యాం. అందుకే నేను ఇప్పటికైనా అధికారులు చెప్తా ఉన్నా, మించిపోయింది లేదు. మీరేదో పోలీసులతో అరెస్టులు చేపించి కేసులు పెట్టి జైల్లో పెట్టి పోరాటం ఆగిపోతా అనుకోకండి. అది కాదు పరిష్కారం. నాయకత్వాన్ని చర్చలు పిలవండి, చర్చలు పిలిచి సమస్యలు పరిష్కారం చేయండి. సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి కార్మికులు కోరుతున్నారు. మీరు మాట్లాడితే ఏ క్షణమైన వాళ్ళు వచ్చి మీతో మాట్లాడటానికి, సమస్య పరిష్కారం చేసుకోవడానికి చెప్పాలి. మీరు సిద్ధంగా లేరంటే ఈ పోరాటం ఒకరిని అరెస్ట్ చేస్తే రెండో బ్యాచ్ కూర్చోండి, ఇక్కడ కాకపోతే ఇంకోసారి కూర్చుంటారు. అవసరమైతే ఎవరి దగ్గర ఎవరింట్లో వాళ్ళే సరే నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను అధికారులు చెప్పదలుచుకున్నాను. ఏదో బెదిరింపు కోసం కాదు, ఏదో కక్ష సాధింపు కోసం కాదు. 7 నెలల క్రితం చెత్త కలెక్షన్ డబ్బులు వసూలు చేశారని 7గురిని అన్యాయంగా అక్రమంగా విధుల నుంచి తొలగించారు. వీళ్ళని డబ్బులు వసూలు చేయమని చెప్పినటువంటి అధికారులు ఒకరిని సస్పెండ్ చేశారు, ఒకరిని విధుల్లో కొనసాగించారు. సస్పెండ్ చేసిన ఆయన కూడా మళ్ళీ తిరిగి విధుల్లో తీసుకున్నారు. మరి వాళ్ళని విధుల్లో తీసుకొని 7గురు కార్మికులతో మీరు డబ్బులు కట్టించుకున్నారు. 2,000, 10,000, 40,000, 30,000 వీళ్ళని ఎందుకు తీసుకోరు? అంటే అధికారులకు ఒక న్యాయం, కార్మికులకు ఇంకొక న్యాయమా? కార్మికుల పట్ల ఇటువంటి వివక్ష కొనసాగదు. ఇటువంటి వివక్ష కొనసాగించడం వల్లే ఈ రోజు ఈ రకమైనటువంటి పోరాటానికి తెగింపుకి నాయకత్వం కార్మికులు సిద్ధం కావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఆ 7గురిని విధుల్లో తీసుకోండి. 7గురికి జీతం లేదు, పని లేదంటే ఆ కుటుంబాలు ఎట్టబడుతుంది. దీని కార్మికులు అందుకే మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మీరు 7 నెలలకు సంబంధించిన జీతం కూడా చెల్లించాల్సిన బాధ్యత మీదే. విధుల్లో తీసుకోవటమే కాదు, 7 నెలల జీతం కోసం కూడా ఈ కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది పోలీస్ అధికారులకైనా, మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళక పెడితే కాదు, అధికారులతో మాట్లాడండి, సమస్యలు పరిష్కారం చేయండి. టెంట్ దగ్గరికి రమ్మండి, టెంట్ దగ్గరికి రావడానికి నామోచి అయితే లోపలికి మేమే వస్తాం, చర్చలు సిద్ధం. కాబట్టి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పాత్రలో మేము కోరుతా ఉన్నాం. కడప నగరంలో మున్సిపల్ కార్మికుల నిరవధిక దీక్షలు ఇప్పుడు కూడా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో హడావుడి కనపడతారు. నిన్నటి దాకా పట్టి పట్టినట్టున్నటువంటి అధికారులు, పాలక వర్గం నిరవధిక దీక్షలతోటి హడావిడి చేస్తూ ఉన్నారు, ఫైలు కదిలిస్తున్నారు. చిత్తశుద్ధితో ఫైలు కదిలించి సమస్యలు పరిష్కారం చేస్తే అందరూ సంతోషిస్తాం. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని దళిత, గిరిజన, బీసీ, మైనార్టీసీ సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. కార్మికుల హక్కుల్ని కాలరాస్తే మేమందరం కూడా వీళ్ళ తరపున నిలబడతా అనే పద్ధతిలో
విశాలవంతమైనటువంటి కార్మిక వర్గం మద్దతు, ప్రజల మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU రాష్ట్ర కమిటీ తరఫున కడప నగరంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప నగరం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు కూడా సంఘాలతో నిమిత్తం లేకుండా, జెండాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. ఆప్కాస్తాను ఒక్క నయా పైసా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు. డైలీ వేజ్ పేరుతో, ఎంబుక్ పేరుతో, అడిషనల్ వర్కర్ల పేరుతో పెట్టుకుంటున్నారు. కానీ కార్మికుల పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అట్లాగే ఎప్పటి నుంచో కార్మికులు కోరుతున్నారు, అయ్యా మేము పనిచేస్తూ ఉన్నాం, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, సమాన పని సమాన జీతమే అని అడుగుతున్నారు. అటువంటి సమస్యలేవి పరిష్కారం కావట్లేదు. అందువల్ల న్యాయమైనటువంటి మన డిమాండ్ల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం అక్రమ తొలగింపులు ఆపాలని కడప నగరంలో కార్మికులు తెగించి నిరవధిక దీక్షలో కూర్చున్నారు. కాబట్టి ఈ డిమాండ్లు మనందరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు, ఒక మున్సిపల్ కార్మికులే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి కార్మికులకి, మున్సిపల్ కార్మికులతో పాటు ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లు కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మద్దతు ఇచ్చి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.